హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వ్లాగ్ అండి. సో, బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశానో, కర్రీస్ ఏం చేశానో లంచ్‌లోకి, ఆ రెసిపీస్ ఏంటో చూసేద్దాం పదండి. సూపర్ అంటే సూపర్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కి రెసిపీస్ అండి. సూపర్ అంటే ఈజీగా చేసేయొచ్చు. మార్నింగ్ చూడండి ఎంత హడావిడిగా ఉంటుందో, అన్నీ రెడీగా ఉంచుకుంటే ఈజీగా నిమిషాల్లో చేసేయొచ్చు. ఇంతకీ ఏంటిది? పెసరట్టండి. నిన్న పెసరట్టుకన్నీ నానబెట్టుకున్నానండి. ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం అన్నీ వేసేసాను. ఎప్పుడైతే మనం బాగా చేయాలనుకుంటామో అప్పుడు కొన్ని కొన్ని సార్లు బాగా రావు అట్లు. బట్ కొన్ని సార్లయితే చాలా వస్తాయి. సో, చిన్నగా మినీ పెసరట్టులాగా చేశానండి. సో, రెగ్యులర్‌గా చాలా బాగా చేస్తూ ఉంటారు. సో, నేను ఎక్కువ సన్నగా వేయకుండా కొంచెం లావుగా వేశానండి. సో, 2 సరిపోతాయి కదా! సో, ఈ 2 పెసరట్లండి. ఈజీగా బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, ఇందులోనే అన్నీ వేసేయడం వల్ల ఓన్లీ ఉల్లిపాయలు, జీలకర్ర వేసి చేశానండి. చట్నీ అయితే రెడీగా చేసి పెట్టేసుకున్నాను. ఇంకా వేడి వేడిగా టిఫిన్ టైంకి టిఫిన్‌లు వేసేస్తున్నాం. ఎంత హడావిడిగా ఉంటుందండి మార్నింగు. సో, ఈ విధంగా సింపుల్‌గా ఇలా చేసేసుకోవచ్చు అన్నీ రెడీగా ఉంటే. కొన్ని కొన్ని సార్లు మన ఇంట్లో ఏమీ ఉండకపోయినా ఒక్క వెజిటబుల్‌తో కూడా సాంబార్ కూడా చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. సో, నేనైతే ఈ విధంగా బ్రేక్‌ఫాస్ట్ పెసరట్టండి. మార్నింగ్ 8:30 కల్లా లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ రెడీ అయిపోవాలి. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇలా రెడీ చేశానండి. నాకైతే పెసరట్టు అస్సలు ఇష్టం లేదు. మా వారి ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ అండి ఇది. చూసారు కదా! నేనైతే మామూలు దోసలు వేసుకున్నాను. బట్ ఇదైతే పెసరట్లు వేశానండి. సండే అందులోను. సో, సండే అయితే చూడండి ఏదో ఒకటి ఉండాలి కదా! మనం. సో, ఈ విధంగా అయితే చేసేసానండి. దీంట్లోకి నేను వేరుశనగ పప్పు పచ్చడి చేశానండి. మామూలుగా రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో, నేనైతే వేరుశనగ పప్పు వేసి పచ్చడి చేశాను. సో, పెసరట్టయితే రెడీ అయిపోయిందండి. మన ఇంట్లో అన్నీ అవైలబుల్‌గా ఉండవు కొన్ని. ఏముంటే దాంతో మనం ఈజీగా చేసేసుకోవచ్చండి సింపుల్‌గాను. చూసారు కదా! పెసరట్లయితే రెడీ అయిపోతున్నాయి. మీలో ఎంతమందికండి ఇష్టము పెసరట్టంటే? సో, ఈజీగా చేసేయొచ్చండి. సింపుల్‌గా పిండి కనం మనం రాత్రన్ని మిక్సీలో వేసి పెట్టుకొని ఉంచుకుంటే, మార్నింగ్ అయ్యేసరికి ఈ విధంగా చక్కగా ఎప్పటికప్పుడు చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. కనీసం 3 డేస్ వచ్చేలాగా పిండుంటే బావుంటుందండి. ఫ్రెష్‌గా వేసుకున్నా బావుంటుంది చక్కగా. మన టైముని బట్టి, మన వీలుని బట్టి. సో, ఆయిలయితే చాలా తక్కువ వాడుతూ ఉంటాము వీటిలో. సో, మొత్తానికి రెడీ అయిపోయిందండి. చూసారు కదా! సో, ఇంతకీ సర్వ్ చేస్తున్నాం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్. సండే బ్రేక్‌ఫాస్ట్. సండే అయితే కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి ఇలాంటి ఐటెమ్స్ పెట్టుకోవచ్చు. లేదా సింపుల్ అయ్యేవి, సింపుల్‌గా తొందరగా అయిపోయేవి చేసుకోవచ్చు. సండే కాబట్టి ఆ రోజు పెసరట్టండి. రెడీ టు ఈట్ అని రెడీగా పెట్టేసానండి. ఇంక చూస్తాను ఇంట్లో ఏమున్నాయని. సో, రండి చూసేద్దురు గాని ఏం చేశానంటే ఇమ్మీడియేట్‌గా సాంబార్ చేశానండి. చూడండి రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలాగా. సో, నేనేమో ఇలా చేశానండి సాంబారు. ఆల్రెడీ ముక్కలు స్వీట్ పొటాటో ముక్కలు ఒకసారి బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అంతే. ఇందులో అన్ని తాలింపన్నీ వేసేసి అంతేనండి. సాంబార్ పొడి వేశానండి. ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవరు, మంచి వాసన చాలా బావుంటుంది. చూడ్డానికి కూడా చాలా బావుంటుందండి. సో, సాంబార్‌లోకి కొంచెం వాటర్ వేశాను. దీంట్లోనే సాంబార్ ఇందులో పొడి ఫ్రై అవ్వడం వల్ల బావుంటుంది. సో, చింతపండు పులుసు వేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారండి. మన టేస్ట్‌ని బట్టి, మన ఇంట్లో అందుబాటులో ఉండడాన్ని బట్టి ఏదైనా టేస్ట్ మాత్రం రావాలి. అంతే కదండీ! సో, ఇందులో సాల్ట్ వేశానండి. అంతే ఇది బాయిల్ రావాలి, ఉడకాలండి ఇది. చూసారు కదా! ఉడుకుతోంది. ఇప్పుడు నేను స్వీట్ పొటాటో బాయిల్ చేసుకున్న ముక్కలన్నీ ఇందులో వేసేసుకున్నాను. వేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి. సో, ఇమ్మీడియేట్‌గా పప్పు ఆల్రెడీ రైస్‌తో పాటు కొంచెం పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా! సో, అది కూడా ఇందులో కలిపేసానండి.
ఎక్కువ ఏ వెజిటబుల్ అయినా ఎక్కువ బాయిల్ చేస్తే మళ్ళీ అది ఇంకా సేపుంటే తొందరగా మెత్తగా అయిపోతాయి. అంతవరకు రాకుండా జస్ట్ కొంచెం బాయిల్ చేసి ఇలా రెడీ చేసేసానండి సాంబారు. చాలా చాలా బావుంటుందండి సాంబారు. కావాల్సిన వాళ్ళు కొంచెం జాగరి కూడా వేసుకుంటూ ఉంటారు. మంచి టేస్ట్ రావడానికి. అది మన చాయిస్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. లేదంటే లేదండి. సో, ఈ విధంగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బావుందో. మంచి వాసన, ఇంగువ వాసన, మంచి ఫ్లేవరు. చూడగానే రైస్ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని సాంబారేసి తింటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. రెడీ అయిపోయింది చూసారు కదండీ! సో, మన చాయిస్‌ని బట్టి మనకెలా కావాలో అలా చేసుకోవచ్చు. ఒక్క వెజిటబుల్ ఉన్నా ఈ విధంగా సాంబారు ఇలా అయినా చేసేసుకోవచ్చండి ఈజీగాను. దాంట్లోకి మళ్ళీ టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ లేకపోయినా కూడా సింపుల్‌గా కూడా ఇలా చేసుకున్నా చక్కగా బావుంటుందండి. చూసారా సర్వింగ్‌కి రెడీ చేసి పెట్టేసాను. చూడండి సాంబార్ రెడీ అయిపోయింది. ఇంక నెక్స్ట్ డ్రమ్ స్టిక్స్. ఇంపార్టెంట్ అండి. డ్రమ్ స్టిక్ కర్రీ మీరెప్పుడైనా ఇలా చేశారా? ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా నచ్చకుండా ఉండదండి వాళ్ళకి. అంత టేస్టీగా ఉంటుంది. మనం కర్రీస్, రైస్‌లో వేసుకొని తినొచ్చు. లేదా చపాతీ వాటిల్లో కూడా ఈ కర్రీ తినొచ్చండి. చాలా సింపుల్ జేసుకోవచ్చు. ఇంట్లో గనక డ్రమ్ స్టిక్ ఇప్పుడు సీజన్ కదండీ! సో, ఇలా చేసేసుకోవచ్చండి. డ్రమ్ స్టిక్స్ కూడా నేను కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నానండి పక్కన విడిగా. సో, ఇంక ఫైనల్‌గా కర్రీకి. ఆనియన్స్ ఎప్పుడూ ఇలాగ నేను వీటిల్లో వేస్తూ ఉంటానండి. మరీ చిన్న చిన్నవి తరగడం కన్నా, ఈ విధంగా ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను. సో, పోపు వేశాను కదండీ! సో, ఇందులోకి ఈ ఆనియన్స్ అన్నీ వేసేయడమేనండి. సో, ఎందువల్లంటే ఇప్పుడు డ్రమ్ స్టిక్ కర్రీస్‌లో వాటిలో టమాటాలు గానీ, ఉల్లిపాయలు గానీ అవి కనబడుతూ ఉన్నా ఎవరు తినరు. అలాగే ఉంచేస్తారండి. సో, ఉల్లిపాయలన్నీ ఇందులో వేసేసి సో, బాగా మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇందులోకి సింపుల్‌గా మన ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేసుకున్నది వేశానండి. మీకిష్టం లేకపోయినా కూడా అవాయిడ్ చేయొచ్చు. ఎక్కువ మసాలాలు అవి తినడం వల్ల ఊరికే కడుపు అప్సెట్‌లు ఇవన్నీ రావడం. హాయిగా కొంచెం టేస్టీగా తర్వాత లైట్‌గా మసాలా ఉంటే చాలండి. చాలా బావుంటాయి. సింపుల్‌గా, కమ్మగా తినాలనుకునే వాళ్ళకి ఈ విధంగా నచ్చుతుంది. పిల్లలకైతే సూపర్‌గా నచ్చుతుందండి. సో, చూసారు కదా! టమాటాలు కూడా నేను ఇందులో వేసి చేసుకున్నానండి. అంటే ముక్కలు కాకుండా ఒక్కసారి ఆ విధంగా అన్నీ అందులో చేస్తే చూడండి, ఇందులో అయితే అన్నీ కలిసిపోతాయి కదా! 2 టమాటాలు వేశానండి. చూడండి ప్యూరీ కింద ఇలాగా వచ్చింది కదా! దీన్ని ఇందులో వేస్తానండి. కొంచెం వేగిపోయి అవి వేగేంత వరకు ఉంచుకున్నాక అది అందులోకి ఈ టమాటాలు వేసేయచ్చండి. సో, నేను ఇందులోకి కారం ఫస్ట్ కారం ఏసానండి. తర్వాత ధనియాల పౌడరేసాను. తర్వాత జీలకర్ర పొడి వేశానండి కొంచెము. ఎక్కువ కాకుండా కొంచెం వేసుకుంటే బావుంటుంది. సో, అవన్నీ డామినేట్ చేయకుండా ఇవి చూడండి గరం మసాలా కొంచెం వేశాను. ఇవన్నీ ఎక్కువ వేసేస్తే మరి ఆ టేస్ట్ ఎక్కువైపోతుందండి. ఇందులోకి సరిపడా సాల్ట్. ఇందులో నేను ఏ పచ్చిమిర్చి అది వాడలేదు. ఓన్లీ చిల్లీ పౌడరే వాడానండి. సో, చూసారు కదా! సో, ఇది కొంచెం ఫ్రై అయ్యగానే ఇవన్నీ ఇందులోకి మనం ఇందాక తీసి పెట్టుకున్న టమాటాని ఇందులో వేసేయడమేనండి. సింపుల్‌గా చేసేయొచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటుంది. సో, మీరెవరైనా ఇలా ట్రై చేసుంటే తప్పకుండా తెలియజేయండి. ఒకవేళ చేసినా కూడా నచ్చినా గూడా తప్పకుండా తెలియజేయండి. రకరకాలుగా చేస్తూ ఉంటాం కదండీ! డ్రమ్ స్టిక్ కర్రీస్. సో, ఇదిగోండి చూసారు కదా! టమాటాలు ఇందులో వేసేసి నేను ఒకసారి అలా కలిపేసి ఉంచానండి. మనం అలా ఉంచినప్పుడు ఆయిల్ అది పైకి రావాలండి అలాగా. ఇందాక ఆయిల్ అదంతాను. అప్పుడు అది బాగా ఫ్రై అయినట్టు బావుంటుందండి. పచ్చివాసన అది కూడా ఉండదు. సో, అంతవరకు మనం ఉంచి తర్వాత ఒక్కసారి కలిపేసి ఇందాక నేను ఉడకపెట్టుకున్నానండి. జస్ట్ హాఫ్ బాయిల్డ్. టూ మచ్ బాయిల్ చేయకుండా కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో, ఇవన్నీ వేసేసి మరీ మెత్తగా అంటే అవి విరిగిపోతాయి కూడాను. సో, కొంచెం సేపే బాయిల్ చేసేసి మళ్ళీ ఇందులో వేసానండి. ఇందులో కొంచెం బాయిల్ అవుతాయి కదా! సో, ఇందులో వేసేసాను. చూసారు కదా! ఇలా కలిపేసుకొని పెట్టుకున్నాక, దీని మీద మనం ఒక మూత పెట్టుకుంటే అన్నీ వేసేసాం కదండీ! జస్ట్ ఒక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కనుక ఉంచుకుంటే,
5, 10 మినిట్స్ ఓపెన్ చేసి చూస్తే చూడండి అదంతా ఉడికిపోతుంది. ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక్క 5 నిమిషాలు అదంతా ఉడికింది, లేనిది మనకన్నీ తెలిసిపోతుంది గదండీ! చూడండి చూడగానే మనకి తినేయాలనిపిస్తుంది. అంత బావుంటుందండి. చాలా బావుంటుంది టేస్ట్. నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి. సో, డ్రమ్ స్టిక్ కర్రీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకొకసారి ఒక 5 మినిట్స్ పెట్టానండి. అంతేనండి రెడీ అయిపోయింది. ఈజీగా ఇంకా రెడీ అయిపోయిందండి. చూసారు కదా! అదిగో కొత్తిమీర వేసేయడమేనండి గార్నిష్‌కి. మనం ఈ గదిలో ఇక్కడ వంట చేస్తే హాల్లోకొస్తుందండి వాసన అదీను చాలా బావుంటుంది. అబ్బా! ఏం స్పెషల్స్ చేస్తున్నామా అనుకుంటారు. సింపుల్‌గా చిన్న కర్రీస్ అయినా అద్భుతంగా ఉంటుంది. అస్సలు వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ చేస్తారు కూడాను. సో, ఇదైతే రెడీ అయిపోయిందండి. చూడండి ఇగో ఈ విధంగా రెడీ అయిపోతుంది. సో, రెడీ టు సర్వ్ అండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియోస్ అవి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మీ ముందరికి కొత్త వీడియోతో వస్తానండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ.